నమస్కారం. ఈరోజు మనమొక సరదా జానపద కథ విందాం. ఈ కథ నవ్వించడమే కాదు, కమ్యూనికేషన్లో ఒక చిన్న మాట ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో కూడా మనకు చూపిస్తుంది. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతైన విషయం దాగుంది. వింటుంటేనే నవ్వొస్తుంది కదా. అసలు నిద్రలేపమంటే ఏకంగా పైకెత్తేయడమేంటి? ఎలా జరిగింది ఈ వింత? సరే, ఆ కథేంటో చూద్దాం పదండి. సరే, ఈ కథలో మనకి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఒకరు మహాజ్ఞాని అయిన గురువుగారు, పరమానందయ్య. ఇక రెండోవాళ్లు ఆయన శిష్యులు. గురువుగారిమీద భక్తి అయితే అపారం, కాని పాపం కాస్త అమాయకులన్నమాట. ఇక్కడ వీళ్ల గురుశిష్యుల బంధంలోనే ఒక చిన్న చిక్కుంది. అదేంటంటే, శిష్యులు గురువుగారు చెప్పిన ప్రతి మాటను అక్షరాల పాటిస్తారు. చాలా మంచిదే, కాని ఆ మాట వెనుకున్న అసలర్థాన్ని మాత్రం పట్టుకోలేరు. వాళ్ల ఉద్దేశం మంచిదే అయినా వాళ్ళ అర్థం చేసుకునే తీరే కాస్త తేడాగా ఉంటుంది. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఓ రోజు గురువుగారు తన శిష్యులకు చాలా సింపుల్గా ఒక మాట చెప్పారు. చాలా చిన్న విషయం, కాని అదే పెద్ద గందరగోళానికి దారితీసింది. ఆయనేమన్నారంటే, నాకు నిద్రగా ఉంది, కొంచెంసేపు పడుకుంటాను. ఒకవేళ ఎవరైనా వస్తే నన్ను లేపండి, అంతే. చాలా సింపుల్ కదా, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది? కానీ ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఇక్కడినుంచే అసలు కామెడీ మొదలైంది. గురువుగారు చెప్పిన ఆ ఒక్క మాటని శిష్యులు తమదైన శైలిలో వాళ్లకి నచ్చినట్టు అర్థం చేసుకున్నారు. గురువుగారు నిద్రలోకి జారుకున్న కాసేపటికి అనుకున్నట్టే ఒక అతిథి వచ్చారు. ఇంకేముంది, శిష్యులకు వెంటనే గురువుగారి మాట గుర్తొచ్చింది. గురువుగారి ఆజ్ఞను పాటించడానికి ఇదే సరైన సమయమనుకున్నారు. ఇప్పుడు వాళ్ల మైండ్లో ఏం జరిగిందో చూడండి. స్టెప్ 1, గురువుగారు లేపండి అన్నారు. స్టెప్ 2, వాళ్ల అమాయకపు బుర్రలకు లేపండి అంటే ఏమనర్థమైంది? ఆయన్ని పైకెత్తాలి అని. ఇక స్టెప్ 3, అంతే, అందరూ కలిసి నిద్రపోతున్న గురువుగారిని మంచంతో సహా పైకెత్తేశారు. చూశారా, వాళ్ల ఉద్దేశం కరెక్టేనా? అవగాహన సరిగా లేకపోవడం వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో. ఒక్కసారిగా మెలకువొచ్చిన గురువుగారికి కళ్ళు తెరిచి చూస్తే తాను గాలిలో ఉన్నారు. ఆ షాకులోంచి తేరుకుని, ఏమిట్రా ఇది, నన్నెందుకిలా పైకెత్తారు అని కోపంగా గట్టిగా అరిచారు. సరే, కథ సరదాగానే ఉంది, కాని ఈ మొత్తం గందరగోళానికి అసలు కారణమేంటి? ఒక్కసారి ఆలోచిస్తే అంతా ఆ ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది. ఏంటా పదం? అదే, లేపండి. మన తెలుగులో ఈ ఒక్క పదానికి సందర్భాన్ని బట్టి రెండు అర్థాలున్నాయి. ఒకటి, నిద్రపోతున్న వాళ్లని మేల్కొల్పడం. 2, కింద ఉన్నదాన్ని పైకి ఎత్తడం. గురువుగారి ఉద్దేశం మొదటిది అయితే, మన శిష్యులు రెండో అర్థాన్ని తీసుకున్నారు. చూసేలా ప్రాబ్లం ఎక్కడొచ్చిందో? ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గురువుగారి ఉద్దేశమేంటి? చాలా సింపుల్, నన్ను నిద్రలోంచి మేల్కొలపండి అని. కాని శిష్యులేమర్థం చేసుకున్నారు? ఆయన్ని భుజాల మీదకి ఎత్తండి అని. ఒక్క చిన్న పదం, ఒకే ఒక్క పదం చెప్పాలనుకున్న దానికి, అర్థం చేసుకున్నదానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ క్రియేట్ చేసిందో కదా. మరి ఈ సరదా కథ మనకు చెప్పే నీతి ఏంటి? కమ్యూనికేషన్ గురించి ఇది మనకు ఏం నేర్పిస్తోంది? ఒక్కసారి చూద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్నున్నాయి. మొదటిది, మాటలకి సరైన అర్థం తెలుసుకోవాలి, అంతేకాదు దాని వెనుకున్న ఉద్దేశాన్ని గ్రహించాలి. రెండోది, అజ్ఞానం లేదా సగం సగం నాలెడ్జు కొన్నిసార్లు ఇలాంటి కామెడీ సిచ్యువేషన్స్కే దారితీస్తుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, అసలు గోలేంటో క్లారిటీ లేకుండా ఏ పని మొదలుపెట్టకూడదు, లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. అవును, అర్థం లేకుండా పనిచేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఈ ఒక్క మాట చాలు, మనం ఎంత కష్టపడ్డామన్నది కాదు, అసలు విషయం అర్థం చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. లేదంటే మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. చివరగా ఒక్క ప్రశ్న, మన జీవితంలో కూడా స్పష్టత చాలా అవసరమైనప్పుడు మనం ఎలాంటి పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి? ఎందుకంటే పరమానందయ్య శిష్యుల కథలోలాగే మన జీవితంలో కూడా ఒక చిన్న పదం మొత్తం సంభాషణ అర్థాన్నే తలక్రిందులు చేయగలదు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండు.